మోదీ సర్కార్ ఏం చేసింది, మోదీ సర్కార్ ఏం చేసింది అని మాట్లాడతారు కదా. ప్రపంచ పటంలోనే ఇవాళ మనం తీసుకొని చూస్తే రైల్వేస్ కేవలం నేను ఒక సెగ్మెంట్నే కంపేర్ చేస్తున్నా అభివృద్ధిలో. కేవలం రైల్వేస్ని కంపేర్ చేసి చూస్తే ప్రపంచ పటాలు మొత్తం ఎర్రగానో ఆరెంజ్గానో లేకపోతే ఎల్లోలోనో ఉన్నాయి, కానీ భారత్ ఒకటే డార్క్ గ్రీన్లు ఉంది. సుమారు 91-92% ఆఫ్ ది కంప్లీట్ ఎలక్ట్రిక్ లైన్స్ని ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత భారత్ సర్కార్ది. ఏ ప్రభుత్వంలో ఇది జరిగిందో మీరు ఆలోచించుండ్రి. ఎవరు కలగంటే ఇది సహకారమైందో ఒకసారి మీరు ఆలోచించుండ్రి. చైనా అంత పెద్ద దిగ్గజం అని అంటారు, అమెరికా అంత పెద్దన్న అంటారు. మన తర్వాతనే చైనా, అమెరికా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇక మిగతా దేశాల గురించి మనం మాట్లాడుకునే వేస్ట్. ఇవాళ ఇండియా రేటింగ్స్ ప్రకారము ఒక సర్వే జరిగి అందులో మనం చూస్తే భారత్ 1 ట్రిలియన్ మార్క్, భారత్లో ఉన్న రాష్ట్రాలు, భారత్లో ఉన్న రాష్ట్రాలు 1 ట్రిలియన్ మార్క్ 47 ఫైనాన్షియల్ ఇయర్ 47 వరకు 1 ట్రిలియన్ మార్క్ అచీవ్ అవుతాయి. మహారాష్ట్ర 1 ట్రిలియన్ మార్కు ఫస్ట్ అచీవ్ అవుతుంది, ఫాలోడ్ బై కర్ణాటక, గుజరాత్ అండ్ తమిళనాడు అని చెప్పిండ్రు. ఆశ్చర్యకరితమైనది ఏంటంటే మొన్నటిదాకా పైసలు లేని రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో మిగిలిన ఉత్తరప్రదేశ్ కూడా ఈ బరిలో చేరుతుంది అని చెప్పి ఇండియా రేటింగ్స్ చెప్పినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ యాపిల్ ఈకోసిస్టమ్ ఏదైతున్నదో, అంటే యాపిల్ సంస్థ ఏదైతున్నదో తన ఎంప్లాయీస్ కోసము సుమారు 75,000 ఇల్లులు కడుతున్నది వాళ్ళ ఎంప్లాయీస్ కోసం. ఆఫ్టర్ చైనా తర్వాత, వియత్నాం తర్వాత ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసము యాపిల్ చేస్తున్న సంస్థ భారతదేశంలో చేస్తుంది. నాకు తెలిసి ఇది ఒక ప్రైవేట్ సెక్టార్లోనే ఒక పెద్ద ఇనిషియేటివ్. ఎవరి ప్రభుత్వంలో జరుగుతుంది, ఎవరు కళలు సహకారం అవుతున్నాయో, ఇది భారత ఉద్యోగస్తులకు ఎంత పెద్ద గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచించండి. అట్లనే మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఏదైతుందో ఆల్మోస్ట్ 10,700 బెడ్స్తో ఇవాళ అది ఇండియాస్ లార్జెస్ట్ హాస్పిటల్గా ఎదిగింది. 91% ఆఫ్ ది ఎలక్ట్రిక్ లైన్స్ హ్యావ్ బీన్ ఎలక్ట్రిఫైడ్. ఆల్మోస్ట్ బై FY 47 భారత్లో ఉన్న రాష్ట్రాలు కూడా 1 ట్రిలియన్ మార్క్కి పోతాయి. మహారాష్ట్ర ఫాలోడ్ బై కర్ణాటక, గుజరాత్ అండ్ తమిళనాడు, ఈవెన్ అందులో ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది. యాపిల్ సంస్థ తన ఎంప్లాయీస్ కోసము 778,000 యూనిట్లు కడుతున్నది. చైనా అండ్ వియత్నాం తర్వాత ఇట్లాంటి ఇనిషియేటివ్ మన భారతంలో తీసుకున్నారు. దాని తర్వాత మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ లార్జెస్ట్ హెల్త్ చైన్లకు దిగ్గజం లెక్క నిలిచింది విత్ 10,700 బెడ్స్. మోదీ హే తో మున్కిన్ హే. ప్రపంచ పటంలోనే ఎలక్ట్రిఫికేషన్ తీసుకుంటే కేవలం ఇట్ ఈస్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 47%. బట్ ఇండియా 91%లా వీళ్ళందరికీ ఛాలెంజ్ విసురుతున్నది. ఇది మీ ఓట్ తెచ్చిన మార్పు.